don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు టెక్. నా పేరు యశస్విని. సో మనం లాస్ట్ వీడియోలో మ్యాట్లాబ్ డెస్క్టాప్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అండ్ ఫైల్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసాం కదా. అండ్ అందులో మనము వర్క్ స్పేస్ విండోలో వేరియబుల్స్ పక్కన సైజ్, క్లాస్ అని కొన్ని ఆప్షన్స్ కనిపించాయి. సో ఈరోజు వీడియోలో మనం వాటి గురించి మాట్లాడుకుందాము. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. మ్యాట్లాబ్లో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నంబర్స్కి, టెక్స్ట్కి ఉన్న తేడాలేంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్యూటర్ ప్రాసెసరు బ్యాక్గ్రౌండ్లో ఈ డేటాని మెమరీలో అంటే ర్యామ్లో ఎలా సేవ్ చేసుకుంటుందో చాలా ప్రాక్టికల్గా డయాగ్రామ్స్తో సహా చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి క్లియర్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ప్రాసెసర్లో మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలి. సో మనం మెమరీ అలొకేషన్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ప్రాసెసర్లో ఉండే మెమరీలో అంటే ర్యామ్లో వీటిని బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. సో బిల్డింగ్ బ్లాక్స్లో స్మాలెస్ట్ వన్ బిట్ అంటారు. సో బిట్ అనేది బైనరీ డిజిట్కి షార్ట్ ఫామ్ అనమాట. సో మన కంప్యూటర్లో ఉండే ప్రాసెసర్కి జస్ట్ 2 స్టేట్సే తెలుసు, ఆన్, ఆఫ్. అది దేనివల్ల వస్తుంది అంటే ట్రాన్సిస్టర్స్ వల్ల వస్తుంది. వాటికి 2 స్టేట్సే ఉంటాయి, ఆన్, ఆఫ్. అంటే 0 and 1. ట్రాన్సిస్టర్స్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి కూడా చెప్తాను. సో బ్యాక్ టు మ్యాట్లాబ్. కంప్యూటర్స్లో ఉండే ప్రాసెసర్కి ఈ 2 స్టేట్సే తెలుస్తాయి అన్నమాట, ఆన్, ఆఫ్ ఆర్ 0 and 1. ఆఫ్ అంటే 0, ఆన్ అంటే 1. సో ఈ ఒక్క సింగిల్ 0ని కానీ లేదా 1ని కానీ మనం బిట్ అంటాం అన్నమాట. ఇది మెమరీకి ఒక బేసిక్ యూనిట్ అన్నమాట. సో ఇప్పుడు బైట్ అంటే ఏంటి? ఈ బిట్ ఏదైతే ఉందో ఈ 8 బిట్స్ని కలిపితే ఒక బైట్ అన్నమాట. ఒక సింగిల్ బిట్ చాలా చిన్నది కాబట్టి కంప్యూటర్స్ వాటిని గ్రూప్గా యూజ్ చేసుకుంటాయి, గ్రూప్గానే చదవగలుగుతాయి. సో ఇట్లాంటి 8 బిట్స్ని ఒక చోట కలిపితే ఒక బైట్ అవుతుంది. మెమరీ క్లస్టర్ ఏంటి అంటే ఇప్పుడు మన ప్రాసెసరు 1 బైట్నే 2 బైట్స్నే అలా చదవలేదు. 8 బైట్స్ని తీసుకుని ఒక సెంటెన్స్ లాగా, ఒక వర్డ్ చంక్స్ అంటాం కదా, పీసెస్ అలా అవన్నీ తీసుకుని ఒక్కసారి చదువుతుంది అనమాట. దాన్ని మెమరీ క్లస్టర్ అంటాము. సో కంపైలేషన్ ఆఫ్ బైట్స్ అంటే ఒక కొన్ని బైట్స్ని కలిపి ఒక మెమరీ క్లస్టర్ అంటాం అనమాట. సో దట్ ఈస్ అబౌట్ మెమరీ క్లస్టర్. మనం ఈజీగా అర్థం కావడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏబిసి అనేవి విడివిడిగా లెటర్స్ ఉంటాయి కదా, ఆల్ఫబెట్స్. సో ఒక్కొక్క లెటర్ని మనం ఒక బిట్ అనుకుంటే విడివిడిగా ఏ బి అని రాస్తే మనకి ఏం మీనింగ్ ఉండదు కదా. అట్లాంటి లెటర్స్ అన్ని కలిపి ఒక వర్డ్ లాగా రాస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో కంప్యూటర్ లోపల కూడా అలాగే ఒక 8 లెటర్స్ని 8 బిట్స్ని పక్కనే పెట్టి ఒక వర్డ్ లాగా చేసుకుంటుంది అనమాట. దాన్నే మనం ఒక బైట్ అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంప్యూటర్ మెమరీలో ఏదైనా ఒక క్యారెక్టర్ని లేదా ఒక చిన్న నెంబర్ని, ఒక వర్డ్ని సేవ్ చేయాలి, స్టోర్ చేయాలంటే కనీసం 1 బైట్ కావాలన్నమాట. బిట్స్లో అది సేవ్ చేసుకోదు, బిట్స్లో అది రీడ్ చేయదు, బైట్స్లోనే రీడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము మెమరీ అలైన్మెంట్ గురించి చూద్దాము. మెమరీ అలైన్మెంట్ మన ప్రాసెసర్స్ మామూలుగా 64 బిట్ ప్రాసెసర్స్ ఉంటాయి కదా. 64 బిట్ ప్రాసెసర్స్ మెమరీని 8 బైట్స్ గ్రిడ్ లాగా చూస్తాయి అన్నమాట. అంటే 8 into 8 ఒక్కొక్క బాక్స్, మీరు ఒక 8 బాక్సెస్ ఊహించుకుంటే
ఒక్కొక్క బాక్స్లో 8 బిట్స్. సో 8 × 8 64. సో ఈ డేటా అంతా ఈ గ్రిడ్స్లో పర్ఫెక్ట్గా సరిపోయి ఉంటేనే ప్రాసెసర్ ఒకే సైకిల్లో డేటాని రీడ్ చేయగలదన్నమాట. ఒకవేళ అలా అలైన్ అవ్వలేదు అంటే ప్రాసెసర్ 2-3 సార్లు మళ్ళీ అక్కడికి వచ్చి చదివి చేయాలన్నమాట. సో 2-3 సార్లు కష్టపడాలి. సో దానివల్ల మన కోడ్ ఏమవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది, స్లో అయిపోతుంది. సో అది మెమరీ అలైన్మెంట్ అన్నమాట. డేటా మెమరీ గ్రిడ్స్లో ఎలా అలైన్ అయి ఉంటుందో కూడా మీకు నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను. డోంట్ ప్యానిక్. ఇది ఆ డయాగ్రామ్ అనమాట. 64 బిట్ CPU వర్డ్ రీడ్, ఒక్క సింగిల్ మెమరీ సైకిల్. దీన్ని ప్రాసెసర్ మెమరీ అలైన్మెంట్ అని కూడా అంటారు. ప్యానిక్ అవ్వద్దు. L అంటే లాజికల్, D అంటే డబుల్. ఇవి డేటా టైప్స్. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఎలా అలైన్ అయి ఉంది. సో మన ల్యాప్టాప్లో ఉండే మోడర్న్ 64 బిట్ ప్రాసెసర్స్ ర్యామ్ నుంచి డేటా చదివేటప్పుడు ఒక్కో బిట్లా కాకుండా ఒకేసారి 8 బైట్స్ ఒక చంక్ లాగా చదువుతాయి. ఇలా ఇక్కడ చూసారా, ఇవి 8 బైట్స్ అనమాట. మీరు కౌంట్ చేసుకుంటే 8 బైట్స్. ఇది ఎందుకు ఇక్కడ ఖాళీగా ఉంది, ఇది ఎందుకు అని ఉంది, ఈ డౌట్స్ రావచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందర. సో డోంట్ ప్యానిక్. సో బేసిక్గా ఇలా అలైన్ చేసుకుంటుంది. ఇలా అలైన్ చేసుకున్నప్పుడు, ఇలా సెట్ చేసుకున్నప్పుడు డేటాని ఫాస్ట్గా చదవచ్చు అనమాట. కోడ్ స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇందాక చూసిన డయాగ్రామ్లో మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే లాజికల్ బిట్ ఒకటే ఒక బిట్ కదా, అంటే 0 or 1, దానికి ఎందుకు 1 బైట్ ప్లేస్ ఇచ్చారు అని ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అంటే మనకి ఏమంటారు, మనం స్పీడ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము, స్పేస్కి కాదు. 1 బైట్ ప్లేస్లో అది బిట్ అయినా సరే ప్లేస్ చేసి చదివితే CPU ఇంకా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది ఆ డేటాని. సో ఐసోలేట్ చేసైనా సరే, ప్లేస్ వేస్ట్ అయినా సరే స్పీడ్గా చదవటానికి మన మ్యాట్లాబ్, మన ర్యామ్ బేసిక్గా ఆ పని చేస్తుంది అన్నమాట. సో ఇది ఒక ట్రేడ్ ఆఫ్ అని చెప్పచ్చు. మ్యాట్లాబ్ ఒక ట్రేడ్ ఆఫ్ చేస్తుంది స్పేస్ని స్పీడ్ కోసం. మన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, మ్యాట్లాబ్లో ప్రతి వేరియబుల్ మ్యాట్రిక్స్ లాగానే స్టోర్ అవుతుంది. సో మ్యాట్రిక్స్ ఎలా స్టోర్ అవుతుంది? మ్యాట్రిక్స్ అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని మ్యాట్రిక్స్ అంటారు. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, ఇవన్నీ మీరు స్కూల్లో చదువుకునే ఉంటారు. బేసిక్ మ్యాథ్ 7th 8th క్లాసెస్లో వస్తుంది. సో మ్యాట్రిక్స్ ఫామ్లోనే స్టోర్ అవుతుంది ప్రతి వేరియబుల్. సింగిల్ వేరియబుల్ అయినా, 5 కూడా, 3 కూడా, అండ్ డెసిమల్స్ కూడా, ప్రతి వేరియబుల్ మ్యాట్రిక్స్ ఫామ్లోనే సేవ్ అవుతుంది. ఇవే కాదు, స్ట్రింగ్స్ కూడా, అంటే మనం ఇచ్చే లెటర్స్ కూడా మ్యాట్రిక్స్ ఫామ్లోనే సేవ్ అవుతాయి. సో మ్యాట్రిక్స్ ఫామ్లో ఎలా సేవ్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని రో అంటారు. A11, A12 దీన్ని రో అంటారు. అండ్ దీన్ని కాలమ్ అంటారు. బేసిక్స్ A11 అండ్ A21, దిస్ ఈస్ కాలమ్. ఇక్కడ మెన్షన్ చేశాను కదా, A11, A12 ఇది రో మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ ఏలో ఇది రో మ్యాట్రిక్స్. ఓకే, బేసిక్గా ఇది రో మ్యాట్రిక్స్. అండ్ దిస్ ఈస్ కాలమ్ మ్యాట్రిక్స్ A11 అండ్ A21. సో ఇప్పుడు మ్యాట్లాబ్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? కాలమ్ మేజర్, రో మేజర్ అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాలమ్ మేజర్ అంటే ఏంటంటే ఫస్ట్ కాలమ్స్ని చదవడం. మ్యాట్లాబ్ మనం ఇచ్చే ఇన్పుట్ని కాలమ్స్ లాగా చదువుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఈ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఉందా, ఈ మ్యాట్రిక్స్లో 1 3 4 2 5 2 అనే రోస్ ఉన్నాయి. ఓకే, ఈ రోస్లో మ్యాట్లాబ్ ఎలా చదువుతుంది అంటే, ఎట్లా స్టోర్ చేసుకుంటుంది అంటే 1 2 3 5 4 2. సో మ్యాట్లాబ్ ఫస్ట్ కాలమ్స్ చదువుతుంది, తర్వాత పక్కకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో
సో ఒక సేయింగ్ ఉంది, మ్యాట్లాబ్ గోస్ డౌన్ అండ్ దెన్ అక్రాస్ అంటారు. సో ఫస్ట్ 1 2 అది ఫస్ట్ కాలం, 3 5 సెకండ్ కాలం, 4 2 థర్డ్ కాలం. ఈ మ్యాట్రిక్స్లో ఇలా సేవ్ చేసుకుంటుంది అనమాట డేటా అంతా. ఇది మ్యాట్లాబ్ స్పెషాలిటీ అనే చెప్పాలి. యూజువల్గా సిలో, C++ లాంగ్వేజెస్లో రో మేజర్ లాగా సేవ్ అవుతాయి. మ్యాట్లాబ్లో కాలం మేజర్ సేవ్ అవుతుంది. రో మేజర్ అంటే ఏం లేదు, ఫస్ట్ 1 3 4 1 3 4 2 5 2 2 5 2 ఇలా సేవ్ అవుతాయి సి అండ్ C++లో. బట్ మ్యాట్లాబ్లో అలా కాదు, కాలమ్స్ ఫస్ట్ సేవ్ అవుతాయి 1 2 3 5 అండ్ 4 2. ఇక్కడ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం అండ్ థర్డ్ కాలం. సో అది మేజర్ డిఫరెన్స్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి, మ్యాట్లాబ్కి. సో ఇప్పుడు మన ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, మేజర్ టాపిక్, డేటా టైప్స్. మ్యాట్లాబ్లో 3 మేజర్ డేటా టైప్స్ ఉన్నాయి, డబుల్, లాజికల్ అండ్ స్ట్రింగ్. మ్యాట్లాబ్ ఏంటంటే డైనమికల్లీ అలొకేటెడ్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఇప్పుడు మనము x = 5 అని ఇచ్చాము. సో మనం దానికి డేటా టైప్ ముందరే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో ఇంట్ x = 5 అని ఇస్తామా, సో అలాగా అది ఇంటీజరా, డబులా, ఫ్లోటా అని ఇవ్వాల్సిన అవసరం లేదు. మ్యాట్లాబ్ దానికి అదే తీసేసుకుంటుంది. అండ్ దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా నెక్స్ట్ చూద్దాము. సో ఫస్ట్ ఇవి అర్థం చేసుకుందాం. డబుల్ అంటే డబుల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్. సో x = 5 అనే నెంబర్ ఇన్పుట్, అంత చిన్న నెంబర్ ఇన్పుట్ ఇచ్చిన బ్యాక్ ఎండ్లో మ్యాట్లాబ్ ఏం చేస్తుంది అంటే దీనికి 8 bytes ప్లేస్ ఇచ్చేస్తుంది. ఇందాక మనం చూసాం కదా స్పీడ్ ఓవర్ స్పేస్, అందుకని 8 bytes ప్లేస్ ఇచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ డబుల్. అదొక డిఫాల్ట్ న్యూమరిక్ టైప్, నెంబర్స్ అన్నిటికీ డబులే యూజ్ చేసుకుంటుంది. అండ్ ఎందుకంటే యూజువల్గా మనము ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు పెద్ద పెద్ద క్యాల్కులస్, తర్వాత శాటిలైట్స్ డేటా తీసుకోవటానికి, మ్యాప్ చేసుకోవటానికి కూడా మ్యాట్లాబ్ వాడతాం కదా. సో అలాంటి డేటాస్లో ఏమవుతుందంటే డెసిమల్స్ ఎక్కువగా ఉండే నెంబర్స్ ఉంటాయి. అంటే 3.149999 ఇట్లాగా పాయింట్ తర్వాత ఎక్కువ డెసిమల్స్ ఉండే నెంబర్స్ కూడా ఉంటాయి. సో అవి సేవ్ చేయడానికి కూడా మ్యాట్లాబ్ చాలా యూస్ఫుల్. అందుకనే అలాంటి నెంబర్స్ విత్ ప్రెసిషన్ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉంటే అన్ని డెసిమల్ పాయింట్స్తో క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అందుకనే దీన్ని డబుల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ యూజ్ చేసుకుంటుంది. అండ్ దెన్ లాజికల్, ఇందాక మనం చూసాం కదా 0 and 1 ట్రూ ఆర్ ఫాల్స్, బేసిక్ బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్, దానికోసం లాజికల్ డేటా టైప్. అండ్ స్ట్రింగ్, ఇది అందరికీ తెలిసిందే, టెక్స్ట్ మెసేజెస్ రాయటానికి, టెక్స్ట్ రాయటానికి, ఏదైనా ప్రింట్ చేసుకోవటానికి స్ట్రింగ్ అనే డేటా టైపు వాడతాం. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్గా ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో, అసలు ఏ కమాండ్ ఇస్తే మ్యాట్లాబ్ మనకి డేటా టైప్ చెప్తుంది అనేది చూద్దాం. లెట్స్ గో. మ్యాట్లాబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కమాండ్ విండో, వర్క్ స్పేస్ ఉన్నాయి. నేను ఒక కొత్త న్యూ స్క్రిప్ట్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసుకుందంతా ప్రాక్టికల్గా చూద్దాము. సో ఇప్పుడు నేను కొన్ని వేరియబుల్స్ ఇస్తాను, డిఫరెంట్ డేటా టైప్స్లో డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చి చూద్దాము అసలు ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి. మనము డేటా టైప్ని ఎలాగా, ఏ కమాండ్ ఇస్తే మనం డేటా టైప్ తెలుసుకోవచ్చు అని. సో లెట్స్ గో. సో ఫస్ట్ వేరియబుల్ వచ్చి x = ఏమిద్దాం, ఒక ర్యాండమ్ నెంబర్ 52 మేబీ. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ ఈసారి లాజికల్ ట్రై చేద్దామా. సో ఈజ్ యాక్టివ్ = ట్రూ ఆర్ ఫాల్స్. వీటిని లాజికల్ ఆర్ బూలియన్ డేటా టైప్స్ అంటారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం స్ట్రింగ్ ట్రై చేద్దాము.
సో వేరియబుల్స్ మనం ఫీడ్ చేసేదానికి కూడా రూల్స్ ఉన్నాయి. అవేంటి అంటే మనం వేరియబుల్స్ ఓన్లీ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి, నెంబర్స్తో స్టార్ట్ చేయకూడదు. అండ్ కేస్ సెన్సిటివ్ వేరియబుల్స్ ఎప్పుడు, ఇది గుర్తుపెట్టుకోండి, కేస్ సెన్సిటివ్. అండ్ స్పెషల్ క్యారెక్టర్ వచ్చి ఓన్లీ అండర్స్కోర్ అలౌడ్, మిగతా ఏ స్పెషల్ క్యారెక్టర్స్ అలో లేదు. ఓకే, అండ్ దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేద్దాము. ఏమని సేవ్ చేద్దాము? ఒక పేరు. ఓకే, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అని సేవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. మనం ఇచ్చిన వేరియబుల్స్ని నేను రన్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో. సో మనము వర్క్ స్పేస్లోకి వెళ్దాం. సో మనం ఇచ్చిన వేరియబుల్స్ అన్నీ ఇక్కడ చూసారా, మనకి ఎలాగా డిఫరెంట్ సింబల్స్ కూడా వచ్చాయి. STR స్ట్రింగ్ అని వచ్చింది. మనము ద తెలుగు టెక్ అని ఒక సెంటెన్స్ ఇచ్చాం కదా, అది స్ట్రింగ్ అని వచ్చింది. ఈజ్ యాక్టివ్ అంటే ఇక్కడ ఒక టిక్ మార్క్ వచ్చింది చూసారా, బులియన్ టైప్ అనేసి అదొక సింబల్ వచ్చింది. ఇక్కడ ఒక డిఫరెంట్ సింబల్ వచ్చింది, నంబర్ కాబట్టి. సో ఇక్కడ క్లాస్ చూసారా, డేటా టైప్, ఇది లాజికల్. ట్రూ అంటే 1 అని చెప్పుకుందాం కదా ఇందాక, సో లాజికల్. నెక్స్ట్ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ డేటా టైప్, ఇది డబుల్ డేటా టైప్ ఇందాక మనం చెప్పుకున్నట్టు. అండ్ సైజ్ చూస్తే 1/1 అని ఎందుకు ఉంది అంటే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏదైనా మనం ఏది ఇచ్చినా మ్యాట్రిసెస్లోనే సేవ్ అవుతుంది అన్నాం కదా, అంటే రోస్ అండ్ కాలమ్స్గా సేవ్ అవుతాయి అన్నమాట. సో 52 అనేది సింగిల్ నెంబర్ అయినా కూడా అది మ్యాట్రిక్స్ ఫామ్లోనే సేవ్ అవుతుంది, అంటే సింగిల్ రో సింగిల్ కాలం. సో ఏదైనా సింగిల్ రో సింగిల్ కాలం లానే సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఒక కమాండ్ ఇస్తాము. కమాండ్ విండోలోకి వచ్చి ఒక కమాండ్కి హూస్ కమాండ్ వాడతాం, WHOS, హూస్ అనే కమాండ్ వాడతాం. ఇప్పుడు ఎంటర్ ఇస్తున్నా. చూసారా, ఇక్కడ ఏదైతే ఉందో వర్క్ స్పేస్లో అదే వచ్చింది ఇక్కడికి. అండ్ ఎక్స్ట్రాగా ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయిందో కూడా చూపిస్తుంది. ఎక్స్కి 8 బైట్స్ ఆఫ్ మెమరీ చిన్న నెంబర్ అయినా మ్యాట్రిక్స్ ఫామ్లో సేవ్ అవుతుంది. సో మనము స్పీడ్ ఓవర్ స్పేస్ అనుకున్నాం కాబట్టి 8 బైట్స్. అండ్ లాజికల్ సేమ్ 1 బైట్, ఒకటి కదా లాజికల్. ట్రూ అంటే 1, దానికి కూడా 1 బైట్ ఆఫ్ మెమరీ ఇచ్చింది. అండ్ స్ట్రింగ్కి 182 బైట్స్ ఆఫ్ మెమరీ ఇచ్చింది. ఎందుకంటే ఇది క్యారెక్టర్ స్ట్రింగ్ కాబట్టి బ్యాక్ అండ్ పాయింటర్స్ వల్ల బేసిక్ డబుల్ కంటే ఎక్కువ బైట్స్ తీసుకుంటుంది కాబట్టి ఎగ్జిక్యూట్ చేయడానికి అన్ని బైట్స్ అలొకేట్ చేసిందనమాట. సో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఎలాగా మెమరీలో అలొకేషన్ జరుగుతుందో, ఎలాగా మ్యాట్లాబ్ వేరియబుల్స్ అన్నిటినీ స్టోర్ చేసుకొని ఉంటుందో అర్థమై ఉంటుంది. అండ్ ఇంకొక కమాండ్ కూడా ఉంది, అది హూ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తే ఏం జరిగింది, వేరియబుల్స్ని చూపించింది. ఓకే, మనము ప్రోగ్రాంలో ఏమేం వేరియబుల్స్ వాడామో మొత్తము ఇక్కడ డిస్ప్లే చేసిందనమాట లిస్ట్. మై టెక్స్ట్, ఈజ్ యాక్టివ్, ఎక్స్ అనే వేరియబుల్స్ మనం వాడాం కదా, అది డిస్ప్లే చేసింది. హూజ్ అని టైప్ చేసినప్పుడు వేరియబుల్ నేమ్, వేరియబుల్ సైజు, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయింది, అండ్ అది ఏ డేటా టైప్, అవన్నీ కూడా చెప్పిందనమాట. సో హూస్కి అదే డిఫరెన్స్. ఈ 2 కమాండ్స్ యూజ్ చేసి అసలు ఆ వేరియబుల్ ఏంటి, ఏమేం వేరియబుల్స్ ఉన్నాయి కోడ్లో, అండ్ ఆ వేరియబుల్కి ఎంత మెమరీ అలొకేట్ అయింది, అది ఏం డేటా టైప్ అని కూడా తెలుసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు వీడియో. వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, వేరియబుల్స్కి రూల్స్ ఏంటి అని కూడా ఇందాకే చెప్పాను. డేటా టైప్స్ ఎన్ని ఉంటాయి, అది ఎలాగా యూస్ చేసుకుంటుంది మెమరీలో, అది కూడా చూసాము. మెమరీ అలొకేషన్ చూసాము,
ర్యామ్‌లో ఎలా స్టోర్ అవుతాయి మ్యాట్రిసెస్ అది కూడా చూసాము. సో, ప్రాసెసింగ్ స్పీడ్ కోసం ప్రాసెసర్ మెమరీ అలైన్‌మెంట్ వెనక ఎంత వర్క్ చేస్తది పాపం అది కూడా చూసాము. క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఇంజినీరింగ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో మ్యాట్లాబ్ మ్యాట్రిక్స్ ఆపరేషన్స్ గురించి చూద్దాం. అంటే డాట్ ఆపరేటర్, డాట్ స్టార్ ఆపరేటర్ గురించి కంప్లీట్‌గా లైవ్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుందాము. సో, ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against